హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈరోజు సండే. సో ఈరోజు నేను ఏం డిష్ చేస్తున్నా అంటే పోహా. అదేంటి నాన్ వెజ్ ఉండాలి, చికెన్ మటన్ వండాలి కదా అనుకుంటున్నారా? చీట్ డే కదా అని. యాక్చువల్గా ఈ వీక్ అంతా చీట్ డే అయిపోయింది మాది. నాని పాట్లక్స్ ఉన్నాయి, నాకు కూడా లేజీ డే అప్పుడు వండుకోకుండా చికెన్ మటన్ ఆర్డర్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. సో ఈ వీక్ అంతా నాన్ వెజ్ మీద నడిచిందనేసి ఈ రోజన్నా కొంచెం పోహా తిందాము, లైట్ ఫుడ్ అనుకుంటున్నాను. ఇప్పుడే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలని తీసి పక్కన పెట్టుకున్నాను పోహా చేయడానికి. దొరికిన కూరగాయలన్నీ తీసుకున్నాను, ఇంక్లూడింగ్ క్యాప్సికమ్ ఆల్సో, బీట్రూట్ ఆల్సో. చూద్దాం ఎలా వస్తుందో పోహా. ఫైనల్లీ రెడీ అయితే చేసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. లెట్స్ సీ హౌ టు మేక్ పోహా. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. మా అన్నగాడు అడుస్తున్నాడు చూసారా? వాడు పొద్దున్నే మంచిగా నవ్వుకుంటూ లేస్తాడు. ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువ అయింది, కానీ బట్ ఫైన్. పిల్లలు అన్న తర్వాత అలా చేయాలి. నో నాన్న ఏడవకు, అయిపోయింది. ఇష్యూ పోసుకున్నాం. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ఇలా కూరగాయలన్నీ చాప్ చేసుకున్నాను. ఇన్ని వెజ్జీస్ కోసినా సరే మనం బీట్రూట్ కొంచెం వేసినా సరే అది కలర్ అంతా మార్చేసి ఇది బీట్రూట్తో చేసావు కదా అనేటట్టు వచ్చేసిద్ది వంట అంతా. ఎనీవే నేనైతే ఇంత తురుముకుంటున్నాను. మీకు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసేసుకోండి. క్యారెట్ అయితే ముక్కలు కోసి వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే క్యారెట్ కొంచెం టేస్ట్ అనేది ఇదిగా ఉండదు, బీట్రూట్ అంత ఇదిగా ఉండదు. సో లెట్స్ మేక్ వెజ్జీ పోహా. నా కిచెన్కి అయితే ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఇప్పుడు చూసారా వీడియోకి ఇలా పడిపోతున్నది. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను కనిపిస్తాను, నా పోహా కనిపిస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని పల్లీలు వేసుకోవాలి. నేను ఫస్ట్ పల్లీలే వేయించుకుంటాను, ఎందుకంటే పల్లీలు కొంచెం నాకు క్రిస్పీ బ్రౌనీగా ఉంటే చాలా ఇష్టం. నెక్స్ట్ జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటాం, డైజెస్ట్ ఎక్కువ అవుతుందని. వేగిన తర్వాత వెజ్జీస్ వేస్తాను. వెజ్జీస్ అన్నీ ఒకేసారి వేస్తాను నేను. మీకు వెజ్జీస్ రూల్ తెలుసా? అంటే నేను ఎలా ఫాలో అవుతానంటే, గ్రౌండ్ నట్స్ పగిలిపోయి సౌండ్ వస్తున్నాయి. ఆనియన్స్ వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు ఫస్ట్ అంటారు కదా. యాక్చువల్గా నాకు టమాటా అండ్ క్యాప్సికమ్ స్మెల్ ఎక్కువ తెలియకూడదంటే పోహాలో నేను ఇవన్నీ ఫస్ట్ వేస్తాను, తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తాను. ఇవన్నీ నేను ఎట్ ఏ టైం వేస్తాను, వెజ్జీస్ అన్నీ. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు, అంటే మగ్గనివ్వాలి బాగా, మనకు అర్థమైపోద్ది కూడా అక్కడ. ఈ వెజ్జీస్ అన్నీ వేగేలోపు మనం పోహాని ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. అది అబ్జర్వ్ అయ్యి యాక్చువల్గా పోహా క్రిస్పీగా మనకు తగులుతుంటుంది కదా, అలా కాకుండా మనకి వాష్ చేసిన వెంటనే మెత్తగా అయిపోద్ది. ఇది మా మమ్మీ ఫేవరెట్ స్టెయినర్ చూసారా? బీట్రూట్ జ్యూస్ అయినా దీంట్లోనే పడేస్తుంది, పోహా వాష్ దీంట్లోనే, సేమియాస్ ఉంటాయి కదా, సేమియా ఉడకబెట్టి స్టెయిన్ చేయాలన్నా దీంట్లోనే, ఇంకా ఫ్రూట్స్ కడగాలన్నా దీంట్లోనే, అన్నీ ఇది ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసిద్ది మా మమ్మీ. ఇప్పుడైతే మనం పోహాని వాష్ చేద్దాం. సరిపోద్ది, ఇది 2 మెంబర్స్కి వస్తుంది, మిగతా దోశల్లోకి వేసుకోవచ్చు. చూసారా? ఈ పోహాని వాష్ చేసుకోవాలి. ఏమన్నా ఇసుక ఉన్నా సరే ఈ స్టెయినర్లో స్టెయిన్ అయిపోద్ది. అలా అని ఎక్కువ కూడా కడగొద్దు, ఎందుకంటే పోహా అనేది ఇంకా ఉప్మా అయిపోద్ది మెత్తగా. సో మనకి ఆ పోహా పలుకులు తలగాలంటే జస్ట్ లైట్గా వాష్ చేసుకొని ఇలా, ఇంకా కింద నీళ్ళు వెళ్ళిపోతాయి. చూసారా పోహాని కడుక్కున్నాగా ఇలా ఇలా ఎగిరేసుకోండి.
ఇంకా ఇది ఇంకా వేగలేదు. సో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వేస్తాను. ఇంట్లో పట్టుకున్న అల్లం పేస్ట్ ఇది. మనం బయట అస్సలు అల్లం పేస్ట్ కొనుక్కోకండి, ఇంట్లో చేసిందే వాడండి, అస్సలు బాగోట్లేదు. కొంచెం వేసుకోండి అంతే, జస్ట్ ఆ బీట్రూట్ ఫ్లేవరు అది మనకి తగలకుండా ఉండడానికి అల్లం పేస్ట్ వేసుకోండి. దీని పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయే వరకు వీటిని వేయించుతూనే ఉండాలి. చూసారా, మోస్ట్లీ వేగిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో పోహా వేసేసుకుందాం. ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న పోహాని దీంట్లో వేసేసి ఒకసారి కలుపుకుందాం. చూసారా, చాలా బాగా ఫ్రై అయింది కదా, మనకు అసలు ఆ క్యాప్సికమ్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పోహాని మనం దీంట్లో వేసేసుకుందాం. ఈ పోహాని దీంట్లో వేసుకొని కొంచెం ఉప్పు, పోహా చాలా లైట్గా అబ్జర్వ్ చేస్తుంది, ఉప్పుని చూసుకొని వేసుకోండి మీరు. పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోండి, కొంచెం ధనియాల పొడి. ఈ ధనియాల పొడి, అల్లం పేస్ట్, ఇంకా పసుపు, ఇవన్నీ కూడా బీట్రూట్ స్మెల్ని డామినేట్ చేయడానికే ఉంటుంది. అక్క బీట్రూట్ అక్క ఎలా తింటున్నావు అక్క అనకండి, బీట్రూట్ తినాలి, బీట్రూట్ తింటేనే. ఇప్పుడు ఎంతమందికి ఎన్ని ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారు ఈ కాలంలో, అసలు రోగం లేని వాళ్ళంటూ ఉండట్లేదు. ఈవెన్ టీనేజర్స్ ఆల్సో ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్. సో మనకి దొరికేది హెల్దీ అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, కాకపోతే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం ఈరోజు వెజ్జీస్ తిన్నామనే నమ్మకము అది ఉంటుంది. కొంచెం సేపు మగ్గనివ్వండి, ఎందుకంటే ఆ బీట్రూట్ ఆ వెజ్జీస్ ఫ్లేవర్ అంతా కూడా పోహాకు పట్టేటట్టు అంతవరకు ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకొని తినండి. అందరూ ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. బ్యాచులర్స్కి అయితే మస్తు యూస్ఫుల్ రెసిపీ ఇది, ఎందుకంటే హెల్దీ అనమాట. సో వేడిగా వెజ్జీ పోహా రెడీ అయిపోయింది. దీనికి నేనే పేరు పెట్టాను అనుకోండి, ఏదో వెజిటేబుల్స్ వేసాను కాబట్టి వెజ్జీ పోహా అంటున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. సో దీన్ని టేస్ట్ చేసి నేను చెప్తాను. బాగుంది, ట్రై చేయండి, తినండి. మరీ అంత ఘోరంగా లేదు, మరీ అంత టేస్టీగా లేదు. వెజ్జీస్ వేసాము కాబట్టి తెలిసి అంత లైక్ చేయరు, కాకపోతే తినొచ్చు, హెల్దీ ఫుడ్గా బాగుంది, జస్ట్ లైక్ ఉప్మా.